ఎక్కడికి వెళ్తున్నావురా? ఇరిగిపోద్ది. బీదర్. బీదర్ అదేమిటి? మూట. మూట మూట అని తెలిసిరావా? మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? శాండ్. ఇసుక 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 తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావరా? జల్లుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఫన్నా? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్. స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరా నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇసుకే? ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్లు ఇసుక లేదా? చేయగడుకోండి. నీళ్ళు పోయి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక. Scratch is so nice, gotta hear it twice. Get nasty. మళ్ళీ బీదరేనా? సేమ్, నో డిఫరెన్స్. ఈసారి మూటలో ఏముందిరా? మిట్టి. మిఠాయి? ఇసుక. హిందీలో మిట్టి అంటారు. నీకు హిందీ అర్థం కదా? మళ్ళీ ఇసుకని బీదర్లో చల్లుతావా? తీరా మూటను చెక్ చేయాలి. ఓకే. మూటలో ఇసుక కింద పోయిరా. షూర్. అంత డౌటే. చెక్ ఇట్. నో బ్యాక్ సైడ్, ఓన్లీ ఫ్రంట్. కమ్ ఆన్. ఇసుకంతా మూటలోకి ఎత్తుకో. ఇందులో ఏం లేదు. బట్ సంథింగ్ ఈజ్ దేర్. ఏదో జరుగుతుంది. ఈసారికి తప్పించుకున్నావు, వెళ్ళిపో. బాబు రా, మైల్ చేయమ్మా. పోసి మొత్తం పోసి. సార్, మీ ఏరియాలో మంచి వేసుకుంటే చెప్పండి, బీదర్లో చల్లేద్దాం. బాయ్. వీడికి ఇసుకతో ఏం పని? ఓకే. రండి, చెక్ చేసుకోండి. మొత్తం అంతా చెక్ చేసుకోండి. రండి. అయిందా? నమస్కారం. సర్లే. అర్థమే. 300 కిలోమీటర్ల జర్నీ చేసి బీదర్కి ఇసుక పట్టుకెళ్తున్నాడంటే ఏమైంటుందబ్బా? అదే డాక్టర్ నా ప్రాబ్లం. వెనక నుంచి ఎవడైనా సార్ అవునరా? నీ దైవలు ఎలా ఉన్నారా? చెక్ పోస్ట్ జాబ్ కూడా మానేశాను. నేను చల్లటం మానేశానండి. సరే, ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్? ఎంతసేపు మోట ఏంటి, మోటార్ ఏముంది, మోటార్ దింపు, కీ మొత్తం బయటికి అందరు. గాని లైసెన్స్ అడిగారా? సీ బుక్ అడిగారా? ఒకసారి కెనడిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ చేయవా? నమస్తే ఎస్పీ గారు. అయ్యి పేపర్ చదివితే కనీసం జనరల్ నాలెడ్జ్ అనే వస్తుంది. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నారు, మీకేం వచ్చింది? సైట్ వచ్చింది. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈతొచ్చు సార్. దారిపోయి స్పెయిన్ లో స్టీల్ గొట్టం సున్నందా మా చుట్టం అనద్దు, కాలిపోద్ది ఇక్కడ.